కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్ వీళ్ళ డైరెక్షన్లోని వీళ్ళ సూచనలతోని రామలింగారెడ్డిని హత్య చేయించారు, గంట్ర వెంకటరమణారెడ్డి ఆయన హత్య చేయించారు అనే అంశాన్ని తెర మీద తీసుకురావడం జరుగుతోంది. సాక్షాత్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్న మాట ఇది. నిజంగా హత్య రాజకీయాన్ని బీఆర్ఎస్ ప్రోత్సహిస్తుంది. ఒక్కటి మీరు గుర్తుపెట్టుకోండి, ప్రభుత్వం వాళ్ళది, పోలీసులు వాళ్ళు, అధికారులు వాళ్ళు ఉన్నారు అందరు కదా. హత్య చేయాల్సిన అవసరము ఆ ప్రభుత్వము లేని తప్పులనే వెంటాడుతూ ఇరికేయాలని చూస్తున్న క్రమంలో ఎవరికైనా నిజంగా అటువంటి ఆలోచన మాకు ప్రభుత్వం మా నాయకులకు ఎవరు అసలు కేటీఆర్కి అసలు ఉండదు. అట్లా హత్యారాజు ఎవరిని కొట్టినంటేనే అదేంది ఆయన అంటాడు, ఆయన కొట్లాటేంది తిట్టుకు ఇదేంది అని మాట్లాడతాడు. సుందర మన చిలుకూరు బాలాజీ టెంపుల్ పూజారిని కొడితే మేము పోయినాం, అరే రంగరాజన్ గారు కొడితే మేము పోయినాం. అక్కడ అరే దెబ్బ కొట్టడమేంది అదేం పద్ధతి, అట్లా పద్ధతి కాదని చెప్పేసి అట్లాంటి వ్యక్తి చంపడానికి ప్రయత్నం చేస్తాడా, చంపేయని చెప్తాడా? ప్రభుత్వం వాళ్ళదే ఉంది కదా. చిన్న ఆధారంతో ఈ పార్టీకి మొత్తంగా ఈ కోడిగుడ్డు మీద ఈగలు వీగినట్లు వీగుతారు ఈ పార్టీకి. చిన్న ఇదంతా కూడా అక్కడ లోకల్ ఇష్యూలు ఏమైనా జరగవచ్చు. కాంట్రాక్టర్కి సంబంధించి కేటీఆర్ గారికి అటువంటి హత్య కొట్టడం అంటేనే ఆయన దెబ్బలు కొట్టినంటేనే తప్పు ఆయన అంటాడు. ఆయన ఈ హత్య అనేది ఎట్లుంటుంది చెప్పండి, అంత ఉట్టిది అంత. ఇది ఒకటి ఆయనను మొదటి నుంచి కూడా ఎట్లా రేపు ఫ్యూచర్ ఆయనకు ఉంది కనుక, ఫ్యూచర్ సీఎం అవుతాడు ఆయన కనుక, ఆయనను ఎట్లా ముద్రేసి ఆయన పక్క తప్పియాలనేది ప్రభుత్వంలో ఉన్నప్పటి నుంచి కూడా ఆలోచన కుట్రది అంతా. గవర్నమెంట్లో ఉన్నప్పుడు కూడా ఆయన ఫ్యూచర్ నెక్స్ట్ కేసీఆర్ తర్వాత అవుతాడు ఎట్లా ఆయన కానియకుండా ఏం చేయాలంటే అప్పటి నుంచి ప్లానింగ్స్ నడుస్తున్నాయి. అప్పటి నుంచి 100% ప్రయత్నం చేశారు. గవర్నమెంట్ పోయినాక కూడా ఎక్కడో దావత్ అయితే డ్రగ్స్లో ఇరికియాలని చెప్పి చూసారు సొంత బామారిది. తర్వాత లగచర్లలో ఏదో ఫోన్లో మాట్లాడితే ఇగో కలెక్టర్ మీద దాడి చేయించని చెప్పి అట్లా చూడాలని చూసిండ్రు. ఫోన్ ట్యాపింగ్ అని చూసిండ్రు. ఇక మొన్న ఇంకా రకరకాలు చూసిండ్రు. ఇప్పుడు కూడా ఏంటంటే అక్కడ ఏదైనా జరిగిందంటే ఈయనది ఏమైనా ఇరికిద్దామని చూసి